E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. సాహిబ్జాద్ దాస్ త్యాగం దేశానికి ఎప్పటికీ స్ఫూర్తి. ప్రధాని మోదీ. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రత్యేక సాయంతో ఆదుకోండి సీఎం చంద్రబాబు. ఏడెకరాల వరకే రైతు బంధు లిమిట్. వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని సాహిబ్జాద్ దాస్ ధైర్యం త్యాగం దేశానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. మొఘల్ అణచివేతకు వ్యతిరేకంగా వారి అంచలంచలమైన విశ్వాసం మరియు ధైర్య సాహసాలకు ఆయన ఎత్తి చెప్పారు. ఈరోజు అన్నిటికంటే దేశ సంక్షేమం యొక్క అంతిమ ప్రాధాన్యత మనకు గుర్తు చేస్తుందని నొక్కి చెప్పారు. उतना ही जरूरी है और इसलिए उन घटनाओं को बार बार याद किया जाना ये भी जरूरी है. ప్రధాని మోదీతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. పోలవరం అమరావతి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన సాయానికి ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వం 94 కేంద్ర ప్రభుత్వాల నిధులు దారి మళ్లించడానికి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని మళ్లీ ప్రారంభించడానికి మా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు. రాష్ట్ర పర్యటనకు రానున్న ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నామంటూ తెలిపారు. కూటమి ప్రభుత్వం రావడంతో ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం మారుతుంది. చమురు దిగ్గజ సంస్థ సౌదీ ఆరాంకో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుంది. రామాయపట్నంలో బీపీసీఎల్ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ నిర్మాణంలో ఈ సంస్థ కీలక భాగస్వామి కానుంది. ఈ ప్రాజెక్టు రూపంలో 1,00,000 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మరో ఫార్మాసైజ్ను కేంద్రం మంజూరు చేసింది. 7 ఎకరాల వరకే రైతు బంధు లిమిట్. ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు కట్. రైతు భరోసా మార్గదర్శకాలు సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం. పీఎం కిసాన్ తరహాలో కఠిన నిబంధనలు. కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరికీ ఒక లెక్కన కట్టి కుటుంబం యూనిట్లాగా తీసుకొని గరిష్టంగా 7 ఎకరాల వరకే రైతు బంధు పరిమితం చేసి అంతవరకే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ప్రభుత్వం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. వీరిలో రాఘవేంద్రరావు, అల్లు అర్జున్, నాగార్జున, వెంకటేష్, సి కళ్యాణ్, నాగవంశీ, గోపి అచంట, బీవీఎన్ ప్రసాద్, వంశీపైడిపల్లి, నవీన్, రవిశంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్, హరీష్ శంకర్, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేష్, బోయపాటి శ్రీను, కిరణ్ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య ఎఫ్డీసీ చైర్మన్గా తాను ముందుండి నడిపించినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం ఉందని, తెలుగు సినిమాను ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పారని అన్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్లో షూటింగ్ జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. డ్రగ్స్ విషయంలో కూడా సినీ పరిశ్రమ ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారని, నటీనటులతో డ్రగ్స్ నిర్మూలనపై కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని, అపోహలు ఉన్నాయని, సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అలాంటి చర్చకు దారి తీసిందని తెలిపారు. ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ
ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, ఈ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది, ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డీసీ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యూఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్కి మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి, ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్లనో, ఈవెంట్స్ అనో, ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని, పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవన్నీ అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇగో ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. కమిటీ వాళ్ళు మినిస్టర్స్ని కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ, అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 4 రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలో క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. కాసేపటి క్రిందమే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రారంభమవగా ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు.
వరుస సెలవుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ ప్రాంగణాలు, కొండపై మాడవీధులు భక్తుల రద్దీతో మారాయి. 2 రోజులుగా స్వామివారి దర్శనానికి తమ కుటుంబ సభ్యులతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముసురు వర్షం ప్రభావంపై కొండపై చలిగాలుల తీవ్రత పెరిగింది. లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్పై స్పందించిన జానీ మాస్టర్, నేను నిందితుని మాత్రమే, నేనే తప్పు చేయలేదు. నా మనసుకు తెలిసి ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు. న్యాయస్థానంపై నాకు గౌరవం ఉంది. న్యాయస్థానంలో నాకు నిర్దోషిగా క్లీన్ చిట్ ఇస్తారంటూ జానీ మాస్టర్ వ్యాఖ్యానించారు. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటి, నేను నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. సో నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను. మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో, అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే, మీ యొక్క ప్రేమ వల్లే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి. ఐ లవ్ యూ ఆల్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. టీడీటీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. తిరుపతి స్థానికులు, టీడీటీ అర్చకులు, టీడీటీ శాశ్వత ఉద్యోగులు, జర్నలిస్టుల సమస్యలపై గలమెత్తిన కాంగ్రెస్. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ కామెంట్స్. అన్యమతస్థులని మాట్లాడుతున్న కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఇది ఆలోచన లేని ప్రకటనలు. అమెరికాలో లక్షల మంది హిందువులు ఉద్యోగాలు చేస్తున్నారు. క్రైస్తవ దేశంలో ఇక్కడ అన్యమతం అంటే అక్కడ అమెరికాలో ట్రంప్ నొచ్చుకుంటున్నాడు, తరుముకుంటారు, జాగ్రత్త అంటూ వ్యాఖ్యానించారు. లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ అమెరికాలో. ఇటువంటి ఆలోచన అన్యమతం అంటే వాడు ట్రంప్ వచ్చున్నాడు, వాడు తరుముకుంటాడు, జాగ్రత్త. నోరు తెరిశారు అన్యమతాన్ని గురించి. వీళ్ళు జాబు రాస్తారు ట్రంప్కి, ఎవరో ఒకరు రాస్తారు, వాడు తరుముకుంటాడు మిమ్మల్ని అందరూ, లక్షల మంది హిందువుల్ని. ఇప్పటికే కెనడాలో జరుగుతూ ఉంది ఇది. అమెరికాలో కూడా జరిగితే ఉన్న ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్త. అన్యమతస్థుల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులు కొంచెం తెలివితో మాట్లాడితే బాగుంటుంది. రెండవది, మేము టీటీడీ ఉద్యోగస్తులకి, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి పోరూరు దాకా ఉన్నాయి. 400 ఎకరాలు. వాడుకో ఓబెరాయి వాడుకో ఇంకెవడుకో ఇస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రతి ఒక్క జర్నలిస్టుకి, ప్రతి అర్చకుడికి, ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి 5 సెంట్లు లెక్కన అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రేపో బాపో వస్తూ ఉంది జనవరి 1. సాహిబ్ జాబ్దాస్ త్యాగం దేశానికి ఎప్పటికీ స్ఫూర్తి. ప్రధాని మోదీ. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ, దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రత్యేక సాయంతో ఆదుకోండి సీఎం చంద్రబాబు. 7 ఎకరాల వరకే రైతు బంధు లిమిట్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.